అండి. ఈరోజు నేను మీకు టేస్టీ యమ్మీ యమ్మీ క్యారెట్ హల్వా చాలా సింపుల్ మెథడ్లో ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. నేను ఇక్కడ రెడ్ క్యారెట్స్ని తీసుకున్నాను. వీటిని గాజర్ అని కూడా అంటారండి. సూపర్ మార్కెట్స్లో ఈజీగా దొరుకుతాయి. లేకపోతే మామూలు రెగ్యులర్ క్యారెట్స్తో కూడా మీరు చేసుకున్న హల్వా అంతే టేస్టీగా ఉంటుందండి. సో ముందుగా క్యారెట్స్ని బాగా కడిగి పై తొక్కు పీల్ చేసుకొని మళ్ళీ కడిగి ముందు భాగం వెనక భాగం కొద్దిగా కట్ చేసుకొని వీటిని 1 ఇంచ్ సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన ముక్కలన్నీ ఒక ప్రెషర్ ప్యాన్లో వేసుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకొని అప్పుడు స్టవ్ కట్టేసి ప్రెషర్ దిగే వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా కొన్ని బాదాములు తీసుకొని కొన్ని నీళ్లు పోసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకొని స్టవ్ కట్టేయాలి. ఇలా బాయిల్ చేస్తే వీటిపైన ఉన్న తొక్క ఈజీగా బయటకు వచ్చేస్తుందండి. అప్పుడు వీటిని సన్న స్లైసెస్గా కట్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. నేను విడిగా తినడానికి ఇన్ని బాదాములు బాయిల్ చేశాను. మీరు మాత్రం ఒక 6-7 బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు బాయిల్ చేసిన బాదాముల్ని సన్న స్లైసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొన్ని జీడిపప్పులు కూడా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఈలోగా మనకి కుక్కర్ ప్రెషర్ దిగిపోయిందండి. మూత తీసి చూస్తే క్యారెట్స్ బాగా ఉడికిపోయాయి ఉన్నాయి. ఒక చాకుతో చెక్ చేసుకొని చూస్తే మెత్తగా ఉడికిపోయాయి. చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఎంత సాఫ్ట్గా అయిపోయాయో. క్యారెట్స్లో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళని తీసివేయాలి. వీటిని ఒక పప్పు గుత్తుతో కానీ గరిటెతో కానీ మెత్తగా మెదుపుకోవాలి. మధ్యలో క్యారెట్స్కి ఒక నార లాంటిది గట్టిగా ఉంటుందండి, అది బయటికి తీసివేయాలి. లేకపోతే మనం తినేటప్పుడు అడ్డు తగులుతుందండి మనకి. క్యారెట్స్ని బాగా మెదిపాక అందులో 1 కప్పు పంచదార, 1 టీ స్పూన్ దంచి పెట్టుకున్న యాలకులు పొడి వేసుకొని బాగా కలపాలి. కాసేపటికి పంచదార చక్కగా కరిగిపోతుందండి. ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను కదండి, క్యారెట్స్కి మధ్యలో ఒక నార లాంటిది ఉంటుందని, అది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నానండి. అవి చిన్న క్యారెట్స్లో ఉండవండి, పెద్ద సైజ్ క్యారెట్స్ లేక గాజర్లోనే ఉంటాయి. సో అలాంటివి ఉంటే కనుక బయటకు తీసివేయాలి. అవి ఈజీగానే వేరేగా కనబడతాయండి. సో చాలా సులువుగా తీసివేయచ్చు. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నానండి ఎలా వేరే చేస్తున్నానో. మీరు ఈ ప్రాసెస్ ఓమిట్ చేయాలంటే కనుక క్యారెట్స్ పచ్చివిగా కట్ చేస్తున్నప్పుడే క్యారెట్స్లో ఉన్న మధ్య భాగం కనుక లైట్ కలర్లో లేక వైట్ కలర్లో ఉంటే కనుక అది కట్ చేసేసి తీసివేయాలి. అప్పుడు ఈ ప్రాసెస్ చేయనక్కర్లేదు మీరు. ఇప్పుడు కట్ చేసుకున్న జీడిపప్పు బాదం ముక్కలు వేసుకొని హల్వాని దగ్గర పడే వరకు కలుపుకోవాలి. ఈ స్టేజ్లో మీరు హల్వాని డిష్ అవుట్ చేసుకోవచ్చండి. కానీ హల్వాని ఇంకొంచెం రిచ్గా చేయాలి అంటే నేను కొద్దిగా చిక్కటి పాలు మరగబెట్టుకొని ఒక అరకప్పు పాలు వరకు వేసుకొని పాలు ఇంకిపోయి హల్వా దగ్గర పడే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని కిస్మిస్లు అలానే వేసుకోవాలి. హల్వా చాలా వరకు దగ్గర పడింది కదండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసాక హల్వా చక్కగా ముద్దలా తయారవుతుందండి. అడుగు అంటకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే సూపర్ రిచ్ హల్వా రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, సూపర్ యమ్మీ టేస్టీ క్యారెట్ హల్వా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. నేను ఈరోజు హల్వాలో రిచ్నెస్ అండ్ క్రీమీ టెక్స్చర్ కోసం మీగడ పాలు వేశాను కదండి. మీరు పాలు బదులు కండెన్స్డ్ మిల్క్ కానీ మిల్క్ పౌడర్ కానీ వేసుకోవచ్చు. ఇందులో ఏది వేసినా హల్వా నార్మల్ టేస్ట్ నుండి టేస్ట్ వేరే లెవెల్కి వెళ్తుందండి. సో పిల్లలకు హాలిడేస్ వస్తున్నాయి కదండి, ఈజీ పేజీ నోరూరించే టేస్టీ యమ్మీ క్యారెట్ హల్వా చేసి పెట్టండి. పిల్లలు యమ్మా ఖుష్ అయిపోతారండి. ఇంకెందుకు ఆలస్యం, చేసుకోండి మరి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ న్యూట్రిలిషియస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దిస్ ఇస్ సుగుణ మాదేటి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.